తిరుపతిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు మరియు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ హాజరై లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నారా కుటుంబానికి ఇంటి దేవుడు. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఏ కార్యం తలపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నాకే ఏ కార్యక్రమమైనా మొదలు పెడతారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 18 సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆయన అనుకున్నది సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈరోజు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజున్న ఆ రోజు అపోజిషన్లో అయినా ఇప్పుడు అధికారంలో అయినా ఎవరైనా పుట్టినరోజు అంటే కుటుంబాంతో గడుపుతారు. కానీ నారా లోకేష్ గారు ఈరోజు దావోస్లో ఉన్నారు, ముందు సంవత్సరం దావోస్లో ఉన్నారు, అంతకుముందు సంవత్సరం పాదయాత్రలో ఉన్నారు. ఎప్పుడైనా ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు కుటుంబాన్ని సైతం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కుటుంబానికి దూరంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారో అదే తరహాలో నారా లోకేష్ గారు కూడా ఈరోజు శ్రమిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక భద్రత కలిగించాలా అని ఆలోచన కలిగిన వ్యక్తి, యువ నాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు మా నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన సందర్భంగా మేమందరము ఈ రోజున స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని ఆ తండ్రి కొడుకులు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. వారిద్దరికీ ఆశీర్వాదం ఇవ్వండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి అని చెప్పని మేమందరము కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పాదాల దగ్గర ఈరోజు మేము ప్రార్థించుకోవడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి మనవడిగా, స్వర్ణాంధ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా, భావితరాలకి నాయకుడిగా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తిరుపతి నుంచి తెలియజేసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా కూడా మన్నలను పొంది అభివృద్ధిలో అగ్రగామిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ను కానీ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అనేక రంగాల్లో కూడా అనేక మంది ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఈరోజు ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో చూస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్రకు ముందు, నారా లోకేష్ పాదయాత్ర తర్వాత పాదయాత్రలో అన్ని వర్గాలు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల యొక్క ఏదైతే వాళ్ళ కష్టాలని నష్టాలని దగ్గరగా చూసి వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆ వైపుగా పరుగులు తీస్తూ వాళ్ళందరి ఆదరాభిమానాల్ని చురగొంటున్న నారా లోకేష్ గారికి మరింత రాజకీయంగా కూడా అత్యున్నతమైన పదవిలో రావాలని కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.